సో నిన్ననే ఒక పేషెంట్ వచ్చారండి స్పెర్మ్ కౌంట్ తీసుకొని చూపించి చెప్తున్నారు. మేడం నా కౌంట్ చాలా బాగుంది కదా! నాకు ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ చాలా బాగున్నాయి కదా! మా ఇంట్లో వాళ్ళు కొంచెం టెన్షన్ పెట్టారు. కానీ చేయించుకుంటే కౌంట్ చూస్తే చాలా బాగుంది అని. దెన్ ఐ వెంట్ త్రూ ద రిపోర్ట్. రిపోర్ట్‌లో కౌంట్ నిజంగా తనన్నట్టు బాగానే ఉంది. బట్ మొటిలిటీ చూస్తే జస్ట్ 10% ఉందండి. సో కౌంట్ వాల్యూస్ అన్నీ ఫుల్‌ఫిల్ అయ్యాయి కరెక్ట్‌గా. మోటిలిటీ 32-40% ఉండాల్సిన మోటిలిటీ 10% మాత్రమే ఉంది. సో ఆయన కౌంట్ చూసుకున్నారు తప్ప మోటిలిటీ మార్ఫాలజీని చూసుకోలేదు. బట్ సో దీన్ని బట్టి నేను ఏం చెప్పదలుచుకున్నానంటే ఈవెన్ దో యువర్ కౌంట్ ఈస్ వెరీ గుడ్, మోటిలిటీ ప్లేస్ అ రోల్ ఇన్ ప్లానింగ్ ప్రెగ్నెన్సీ. నేను మీ డాక్టర్ శృతి, కన్సల్టెంట్, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, 49 హాస్పిటల్స్, ఎల్బీ నగర్ బ్రాంచ్. స్పర్మ్ అనాలిసిస్లో 3 పారామీటర్స్ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం చెక్ చేసుకుంటాం. ఒకటి, సీమెన్లో స్పర్మ్ కౌంట్ ఎంత ఉంది అండ్ సీమెన్ వాల్యూమ్ ఎంత ఉంది, ఆ ఉన్న కణాలు కదలిక ఎలా ఉంది. సో ఆర్ దే మూవింగ్ ఫాస్ట్, ఆర్ దే మూవింగ్ స్లో, ఆర్ ఆర్ దే డెడ్, ఈ పారామీటర్స్ చూస్తాం. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ వన్ స్పర్మ్ మార్ఫాలజీ, అంటే స్పర్మ్ చూడడానికి ఎలా కనపడుతుంది. స్పర్మ్ అనే దానికి 3 పార్ట్స్ ఉండాలి. ఒక హెడ్, స్పర్మ్కి ఒక నెక్ అండ్ స్పర్మ్కి ఒక టెయిల్. ఈ 3 పార్ట్స్ కరెక్ట్గా ఉన్న వాటిని నార్మల్ మార్ఫాలజీ అంటారు. సో నార్మల్గా మార్ఫాలజీ మోర్ దెన్ 4% ఉండాలన్నమాట అకార్డింగ్ టు క్రూగర్ స్ట్రిక్ట్ క్రైటీరియా. బట్ లెస్ దెన్ 4% ఉన్నప్పుడు కొద్దిగా వాళ్ళల్లో మనం మెడిసినల్ యూజెస్ కానీ లేదా యూజ్ ఆఫ్ సమ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటివి ఇస్తే కవర్ అయిపోతుంది. మార్ఫాలజీ తక్కువ ఉండడం ఇస్ నాట్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. బట్ మొటిలిటీ తక్కువ ఉండడం ఇస్ క్వైట్ అ ప్రాబ్లం. ఎందుకు అనంటే ప్రెగ్నెన్సీ రావటానికి ఎన్ని స్పర్మ్స్ ఉన్నా సరే ఫాస్ట్గా మూవ్ అయ్యే స్పర్మ్ తోటే అది ఎగ్ని ఫర్టిలైజ్ చేసే కెపాసిటీ ఉంటుంది అండ్ ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతుంది. సో మనకు కణాలు చాలానే ఉన్నాయి కానీ అన్నీ డెడ్ అయిపోయినాయి, అన్నీ స్లోగా మూవ్ అవుతున్నాయి, డెఫినెట్లీ మీకు ప్రెగ్నెన్సీ ఛాన్స్ లో ఉంటుంది అనమాట. సో దీనికోసము మొటిలిటీ చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఇదే విషయం నేను అతనికి చెప్పాను. మీ స్పర్మ్ కౌంట్ బాగానే ఉందండి బట్ మొటిలిటీ జస్ట్ 10% ఉంది. ఇంత 10% మొటిలిటీతో న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడం కొద్దిగా కష్టం అవుతుంది. ఎందుకు? బికాజ్ వెన్ హస్బెండ్ అండ్ వైఫ్ విల్ హ్యావ్ ఇంటర్ కోర్స్, కొంత స్పర్మ్ లోపలికి వెళ్తుంది, ఇంకాస్త స్పర్మ్ బయటికి లీక్ అయిపోతుంది. సో దిస్ మొటైల్ స్పర్మ్ ఆల్సో విల్ లుక్ సేమ్, నాన్ మొటైల్ స్పర్మ్ ఆల్సో అన్నీ సేమ్ వైట్గానే కనిపిస్తుంది లిక్విడ్ మనకి. సో లోపలికి మొటైల్ స్పర్మ్ వెళ్తోందా లేదా బయటికి వెళ్ళిపోయే స్పర్మ్లో మొటైల్ స్పర్మ్ ఉందా మనం అసెస్ చేసుకోలేము. అందుకనే ఇలాంటి వాళ్ళలో మేబీ ఐయుఐ ట్రీట్మెంట్ కాస్త హెల్ప్ చేయొచ్చు అండ్ మొటిలిటీ ఇంప్రూవ్ చేసుకునే మెడిసిన్స్ మనం యూజ్ చేసుకోవాలి. సో ఫస్ట్ థింగ్, అసలు మొటిలిటీ లో ఎందుకు ఉంది ఇవి చెక్ చేసుకోవడానికి వి ప్రిస్క్రైబ్ సమ్ టెస్ట్. కొన్ని హార్మోనల్ టెస్ట్ చేస్తాము, అలాగే జనరల్గా థైరాయిడ్, తన బ్లడ్ చెకప్, షుగర్ లెవెల్స్, ఇవన్నీ బేసిక్ టెస్ట్ ఎవ్రీ మ్యాన్ నీడ్స్ అనమాట. సో ఇవన్నీ చూసుకొని సమ్వేర్ ఇంకెక్కడైనా రీజన్ ఉందా, ఆర్ మేబీ స్ట్రెస్, సమ్ టైమ్స్ స్ట్రెస్ తన వర్క్ రిలేటెడ్, టూ మచ్ ఆఫ్ డెస్క్ జాబ్, కంప్యూటర్స్ ముందు, లేదా ఆల్కహాల్, స్మోకింగ్, ఇవన్నీ కూడా మనం డీటెయిల్డ్ హిస్టరీ తీసుకోవాలి. ఆర్ రీసెంట్గా ఏమన్నా ఇన్ఫెక్షన్ ఉందా, అంటే రీసెంట్గా యూరిన్లో ఇన్ఫెక్షన్ రావటము, లేదా కలుస్తున్నప్పుడు హస్బెండ్కి బాగా పెయిన్ రావటం, రాపిడ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఫీల్ అయ్యి పెయిన్ రావటం, ఇలాంటివి ఏమైనా సిమ్టమ్స్ చెప్తే ఇన్ఫెక్షన్ ఉన్నట్టుగా మనకి సూచనలు కనిపిస్తాయి అన్నమాట. సో ఇలాంటి వాళ్ళల్లో కూడా ఇన్ఫెక్షన్ వల్ల టెంపరీగా మొటిలిటీ తగ్గుతుంది. కానీ వన్స్ యూ ట్రీట్ ద ఇన్ఫెక్షన్, మంచి యాంటీబయాటిక్ డోసేజ్ ఇచ్చేసి ప్రాపర్ యాంటీ ఆక్సిడెంట్స్ పెట్టి హస్బెండ్ కాస్త టైం ఇస్తే ఇంప్రూవ్ అయ్యే ఛాన్సెస్ బాగా ఉంటాయి. సో బ్యూటిఫుల్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో ఇది ఎందుకు అవుతోంది లో మొటిలిటీ అనేది చెక్ చేసుకొని ఫైండ్ అవుట్ ద కాజ్ అండ్ ట్రీట్ అకార్డింగ్లీ. కొంతమందికి డయాబెటీస్ ఉన్న వాళ్ళలో కూడా చాలా స్లోగా మూవ్ అవుతూ ఉంటాయి స్పర్మ్స్. వీళ్ళలో కూడా డయాబెటీస్ మీరు కరెక్ట్ చేసుకోవాలి. సో మీకు తీసుకునే డోస్ కరెక్ట్గా సరిపోవట్లేదు, యూ మైట్ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ డోసేజ్. ఆర్ న్యూగా డయాబెటీస్ డయాగ్నోజ్ అయితే మీరు ట్రీట్మెంట్ వాడడం స్టార్ట్ చేయాలి. డైట్లో చేంజెస్ తీసుకురావాలి. నౌ ద వరల్డ్ ఈజ్ ఆల్ మూవింగ్ టువర్డ్స్ మిల్లెట్స్ అండి. ఎందుకంటే కార్బోహైడ్రేట్ డైట్లో లాట్ ఆఫ్ ఇన్ఫ్లమేషన్, బాడీకి ఏ రకంగానూ టూ మచ్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్ అనేది హెల్ప్ అవ్వట్లేదు. సో మిల్లెట్స్ తీసుకోవడం వల్ల సస్టైన్డ్ గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది, సడన్ షుగర్ స్పైక్స్ అనేవి తగ్గిపోయి బాడీకి కన్సిస్టెంట్గా గ్లూకోజ్ అందుతుంది అనమాట. సో మిల్లెట్స్లో అలానే మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఉంటాయి, అండ్ ఆల్సో యూ హ్యావ్ లాట్ ఆఫ్ మినరల్స్ లైక్ పొటాషియం, మెగ్నీషియం అండ్ ఆల్. సో దీనివల్ల మీరు మిల్లెట్స్ తీసుకోవడం, ఆర్ టూ లేట్ నైట్ డిన్నర్ చేయటము, టూ లేట్ నైట్ ఫోన్స్ స్క్రోల్ చేయటము, ఇవన్నీ కూడా ఇట్ విల్ ప్లే అన్ ఇంపాక్ట్ ఆన్ యువర్ స్పర్మ్ కౌంట్ అండ్ మొటిలిటీ.
సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు కీప్ ఇన్ ద మైండ్. అండ్ ఆల్సో ఫర్ మెన్, స్లీప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ అండి. బికాస్ ఇన్ స్లీప్ కంటిన్యూస్గా మీరు 6 to 7 hours మంచిగా పడుకున్నారనుకోండి, యువర్ టెస్టాస్టిరాన్ లెవెల్స్ నిద్రలోనే బాగా రిలీజ్ అవుతాయి. సో వెన్ ఎవర్ ఎ మ్యాన్ స్లీప్స్, టెస్టాస్టిరాన్ బాగా రిలీజ్ అవుతుంది. అందుకనే మీ ఎర్లీ మార్నింగ్ చాలామంది మెన్ లేచినప్పుడు పెనిస్ ఎరెక్ట్గా ఉంటుంది. అది ఎందుకు అంటే టెస్టాస్టిరాన్ ప్రొడక్షన్ నైట్ మంచిగా అవుతుంది కాబట్టి. సో ప్రాపర్ స్లీప్ ఉంటే ఈ టెస్టోస్టెరాన్ రిపేర్ అవ్వడం, బాడీ మంచిగా రీసెట్ అవ్వడం ఇట్లాంటివి జరుగుతాయి. సో ఈ థింగ్స్ అన్నీ మైండ్లో పెట్టుకోండి, దెన్ యువర్ మొటిలిటీ ఇష్యూస్ విల్ బి సాల్వ్డ్. థ్యాంక్ యూ సో మచ్.